ఈ మధ్య కాలంలో వివాహితర సంబంధాలు మనుషుల్ని ఎలా రాక్షసుల్లా మార్చేస్తున్నాయో మనం చూస్తున్నాం. కొన్ని కేసెస్లో భార్య భర్తను చంపేస్తుంటే మరికొన్ని కేసెస్లో భర్తలు భార్యను చంపేస్తున్నారు. మరికొన్ని కేసెస్లో అయితే ప్రియుడి కోసం తల్లిదండ్రులనే చంపేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక అమానవీయమైన ఘటన హనుమకొండ జిల్లా తాటికాయలి గ్రామంలో జరిగింది. ఇక్కడ రాజు రాణి వీళ్ళిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నారు. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి. అయితే రాజు ప్రవర్తన మీద రాజు భార్యకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అతను ఒక మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడు అన్న విషయాన్ని కనిపెట్టింది. వెంటనే తల్లిదండ్రులకి బంధువులకి వెళ్లి చెప్పి బోరుమని ఏడ్చింది. మరి వాళ్ళు ఊరుకుంటారా? ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని బయటికి లాక్కొచ్చి ఒక గేటుకు కట్టేసి కొట్టారు విపరీతంగా. విచిత్రం ఏంటంటే ఇందులో ఏ సంబంధం లేని గ్రామస్తులు కూడా వాళ్ళని కొట్టారు. అంతేకాదు, వాళ్ళిద్దరికీ అరగుండు గీసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లో జీడి పోసేశారట. విపరీతంగా రక్తస్రావం అవుతున్నా కూడా వదలకుండా చితకబాదేశారట. ఇదంతా వీడియోలు తీస్తున్నారు అక్కడున్న గ్రామస్తులు. ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం అందించలేదు. పోలీసులకి ఈ రోజు ఈ విషయం తెలిసింది. ఎప్పుడు 5 రోజుల క్రితం ఘటన జరిగితే ఈ వీడియోలు చూసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు, రాజు రాణి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళు అసలు బతికున్నారా, చచ్చిపోయారా, లేక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుతున్నారా, ఏ విషయం కూడా తెలీదు. పిల్లలు వాళ్ళ కోసం ఏడుస్తున్నారు, అమ్మ కావాలి, నాన్న కావాలి అంటూ. ఎంత దారుణం ఇది! చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు అసలు ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు, దాన్ని చిత్రీకరించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పోలీసులు లోపలేసి విచారణ చేస్తున్నారు.